గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో పర్యాటకంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ ఎంపీపీ కాలనీలోని క్రేడాయి ప్రాపర్టీస్ షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, వైసీపీ నేత కేకే రాజు, క్రేడాయి విశాఖ చాప్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా క్రేడాయి ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ను వైవి సుబ్బారెడ్డి సందర్శించారు. నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ సీజ్ చేయటం, ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా, అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే, సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా, హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్కి కూడా అన్ని విధాలా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా సహకారం అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు, గ్రీనరీ విషయంలో విశాఖ నగరం గ్లోబల్ సిటీస్తో పోటీ పడే విధంగా గ్రీనరీ డెవలప్ చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే టెర్రస్ గ్రీనరీ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి బిల్డర్స్ అందరితో కూడా ఆ కాన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.